ప్రకటన గ్రంథము 3:11 చదువుకున్నాం. ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు వారు ఏం తెలియపరిచారు అనేది. సో మనకి ఎన్ని సంఘాలకి ప్రభు వారు హెచ్చరికలు అలాగే ఎంకరేజ్మెంట్ని ఇచ్చారు? 7 సంఘాలకు ఇచ్చారు. ఎన్ని సంఘాలను గద్దించారు? ఎన్ని సంఘాలను గద్దించారు? 5 సంఘాలను గద్దించారు, హెచ్చరించారు. అలాగే 2 సంఘాలని ప్రభువారు గద్దించలేదన్నమాట. ఇంకా వాళ్ళు ఏ విధంగా ఉండాలో దేవుడు తెలియపరిచారు. ఒకటి స్మరణ సంఘానికి, అలాగే ఫిలదెల్ఫియా సంఘానికి. పర్వాలేదు, మీరు బాగానే ఉన్నారు, ఇంకా ఏం చేయాలి అనేది అక్కడ దేవుడు తెలియపరిచారనమాట. సో ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభువారు చెప్పే విషయం ఏంటి అంటే, నేను త్వరగా వచ్చుచున్నాను అని. సో మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, ఈ మాట మనం కొన్ని సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం, నేను త్వరగా వచ్చుచున్నాను అని. అంటే ప్రభు వారికి టైం సెన్స్ లేదంటారా? ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, ఇంకా రాలేదు అంటే ప్రభు వారికి టైం సెన్స్ లేదనా? ప్రభువారు మనలాగా ఉండరు, ఆయనకి పంక్చువాలిటీ ఉంటుంది కదా. ఆయనకి టైం సెన్స్ లేక కాదు, కానీ మనం మన సెన్సెస్కి రావాలని ప్రభువారు ఏం చేస్తున్నారు అని అంటే ఇంకా ఆలస్యం చేస్తున్నారు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభువారు మన నిమిత్తం అన్నమాట, వేరే వాళ్ళ నిమిత్తం కాదు. ఇది ఎవరికి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఆయన వస్తున్నారు కనుక ఏమంటున్నారు? త్వరగా వస్తున్నాను కనుక సిద్ధపడండి అని అంటున్నారు. ఎందుకు అని అంటే ఆయన వచ్చిన తర్వాత సరి చేసుకునే అవకాశము ఉండదు. ఆయన వచ్చిన తర్వాత సిద్ధపడటానికి అవకాశం ఉండదు. రెండవ అవకాశం అనేది ఆయన వచ్చిన తర్వాత ఉండదు. ఇప్పుడు ఇచ్చిన అవకాశాలనే మనం ఏం చేయాలి అని చెప్తున్నారంటే సద్వినియోగపరుచుకోవాలి అని తెలియపరుస్తున్నారు. అలాగే ఆయన వచ్చిన తర్వాత ఇంకా మార్చుకోవడానికి మనకి కృప అనేది ఉండదు అనమాట. సో రోమీలకు రాసిన పత్రికలో కృప అపరిమితమైనది అని వింటున్నాం. అన్నంత మాత్రాన ప్రభువారు వచ్చిన తర్వాత కూడా మనం సెటరేట్ చేసుకునే అవకాశం ఉంటుందా అంటే ఉండదు. ఆయన ఇప్పుడిచ్చిన తరుణాల్లోనే మనం మార్చుకోవాలని తెలియపరుస్తున్నారు అనమాట. సో ఎందుకు ప్రభువారు ఇంతలా చెప్తున్నారు అనంటే మనం మారు మనసు పొందాలి, అన్ని విషయాల్లో కూడా యోగ్యులుగా ఉండాలి అనేది. అందుకని హెబ్రీలకు రాసిన పత్రికలో ఎప్పుడు మనం సరి చేసుకోవాలనేది తెలియపరుస్తున్నారంటే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-15 వచనాలు మనకు కలిసి ఉన్నాయి. సో ఫస్ట్ 4 లైన్స్ మనం చదువుకుంటే, సో ఇక్కడ ఎప్పుడు శబ్దంను ఆయన మాటను వింటే అని చెప్తున్నారు. ఇక్కడ నేడు అంటే టుడే అన్నమాట. ఈరోజు వింటున్నారా? ఎప్పుడు ఒబే అవ్వాలంట? ఈరోజే ఒబే అవ్వాలంట. ఇవాళ చెప్పారు, నేను తర్వాత కాదు అని పోస్ట్పోన్మెంట్ ఉండకూడదని తెలియపరుస్తున్నారు. వాయిదా వేయకూడదు అని చెప్తున్నారు. అలాగే ఇంకేమంటున్నారు? నేడు అనబడు సమయం ఉండగానే మళ్ళీ మనం సరి చేసుకోవాలనేది ఇక్కడ పౌలు భక్తుడు తెలియపరుస్తున్నారు. ఎందుకు? ఆయన త్వరగా వచ్చుచున్నారు కనుక. ఇంకొకటి మనం చూస్తే కనుక యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55 6వ వచనం, పేజ్ నెంబర్ 616. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. సో ఇక్కడ దొరుకు కాలము అని అంటున్నారంటే దొరకని కాలము కూడా ఉంటుందంట. అప్పుడు మనం ఆయన్ని వెదిగినా ఆయన మనకు దొరకరు. అందుకని ఆమోసు గ్రంథంలో ఏమన్నారంటే ఒక కరువు వస్తుందంట. దేని గురించి అంటే అన్నపానములు లేకపోవట చేత కరువు కాదు, కానీ దేవుని మాట దొరకనందువలన వచ్చే కరువు అంట. సో ఇప్పుడు మనకి విరివిగా దేవుని వాక్యం అందించబడుతుంది. టీవీ ఆన్ చేసినా, సెల్ ఫోన్ ఆన్ చేసినా మనకి 24/7 ఖచ్చితంగా వాక్యం వస్తూనే ఉంది. సో మనం ఏం చేయాలి? ఆయన శబ్దం విన్నా ఆ క్షణమే మనలను మనము సరి చేసుకోవాలి అని చెప్తున్నారు. ఆయన దొరుకు కాలం మందు ఆయన్ని వెదకాలి. ఇంకేమన్నారు? ఆయన సమీపంలో ఉండగా
ఆయన్ను వేడుకొనుడి. అంటే ఒక్కసారి ఆయన దూరం అయ్యారు అని అంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. కనుక సమీపముగానే ఉండగానే మనం ఏం చేయాలంట, ఆయన్ని వేడుకోవాలని చెప్తున్నారు. సో సౌలు గారి గురించి మనకి తెలుసు. ఆయనకి ఎన్నో అవకాశాలు ఇవ్వబడ్డాయి. ప్రభు వారు ఎన్నోసార్లు హెచ్చరించారు, రాజ్యం తీసివేస్తానని చెప్పిన ఆయన ఏం చేశాడు, ఆయన నిర్లక్ష్యంగా ఉన్నాడు. సో దేవుని కృపను ఆయన కోల్పోయినట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా అంతే. మనం ఒక లేఖన భాగంలో చదువుకున్నాం లాస్ట్ టైం, యెషయా గ్రంథంలో, నేడు జరిగినట్టు రేపు మరీ లక్షణంగా జరుగును. ఇవాళ నాకు బాగానే గడిచిపోయింది కదా, నేను చేసింది ఏది నా మీదకి రాలేదు కదా అనుకుని రేపు ఇంకా బాగా జరుగుద్ది అనుకుంటా ఉంటాం. మన మైండ్ సెట్ అక్కడ యెషయా భక్తుడు తెలియపరిచారు. అలా అనుకోవడానికి కుదరదు అని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నారు అనమాట. ఇంకొకటి చూస్తే ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం. సో ఇక్కడ ఎప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి, కొనియాడాలని చెప్తున్నారంటే ఇంకా చీకటి రాకమునుపే. చీకటి అని అంటే యెహోవా దినం ఏ విధంగా ఉంటుందంట, అంధకారముగా ఉంటుందంట. అది మనం సెలబ్రేట్ చేసుకోవడానికి, మనం క్రిస్మస్ న్యూ ఇయర్ చేసుకున్నట్టుగా సెలబ్రేట్ చేసుకునే డే కాదు. అది గాఢ అంధకారమైన దినం కనుక అది రాకమునిపే ఆయన మహిమ గలవాడని కృతజ్ఞత హృదయము కలిగి మనం ఆయన్ను స్తుతించాలి అని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నారనమాట. సో చీకటి కమ్మ చేయకమునిపే అన్న మొక్కలోనే ఏం చెప్తున్నారు, చీకటి వచ్చే దినం ఉంది కనుక ఆ సమయంలోనే మన జీవితాల్లో ఉన్న చీకటినంతా తొలగించుకోవాలనేది దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను కనుక మన జీవితాల్లో ఏ ఏరియాస్లో చీకటి ఉందో దాన్ని తొలగించుకోవాలని, ఏ విషయాల్లో దేవునికి అనానుకూలమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయో దాన్ని సరి చేసుకోవాలని తెలియపరుస్తున్నారు. ఎప్పుడు అంటే నేడు అనబడు సమయం ఉండగానే తర్వాత మార్చుకోవచ్చులే అన్న యొక్క వాయిదా వేసే మనస్తత్వం మనం తొలగించుకోవాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. సో ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పిన మాటలో మొట్టమొదటిని నేను త్వరగా వచ్చుచున్నాను అనేది మనం ధ్యానించాం. రెండవదిగా ఏమంటున్నారు, కిరీటంను అపహరింపకున్నట్లు ఏం చేయాలంట, కలిగిన వాటిని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏం కలిగి ఉన్నామనేది కూడా మనం ధ్యానించాం. ఇదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఫిలదెల్ఫియా సంఘం వారు కలిగి ఉన్నవి ఏంటి అని అంటే 8వ వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నారు. మిగిలిన సంఘాల గురించి చెప్తూ కూడా ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో మనం సార్దీస్ సంఘాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక 2వ వచనంలో కూడా అక్కడ కూడా క్రియల గురించి చెప్తూ ఏమంటున్నారంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. అంటే వాళ్ళ యొక్క పనులు ప్రతిదీ కూడా వాళ్ళు చేస్తున్నారు దేవుని కొరకు, కానీ ఏ విధంగా ఉన్నాయి, అసంపూర్ణంగా ఉన్నాయంట. ఇంకా ఏమంటున్నారు, చచ్చిపోతున్న స్థితిలో ఉన్నాయి గనుక నువ్వు మరలా బ్రతికించు అని అన్నారు. మనము కూడా ఏం చేస్తాం, దేవుని క్రియలు చేస్తూ ఉంటాం, కానీ ఏ విధంగా, అసంపూర్ణంగా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి నీ క్రియలు నేను ఎరుగుదును అని అంటున్నారు, కానీ ఇక్కడ వాళ్ళని ఏమీ గద్దించలేదన్నమాట. అంటే దేవుని యొక్క స్టాండర్డ్స్కి వాళ్ళ క్రియలు మ్యాచ్ అవుతున్నాయనే కదా. సో మన క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి, మన ఆలోచన విధానము, మనము ఎదుటి వారితో ఉండే విధానము, ప్రతిదీ కూడా ఏ విధంగా ఉంటున్నాయి అనేది కూడా దేవుడు తెలియపరుస్తున్నారు. ఎలాంటి క్రియలు మనలో ఉండాలంట, మారు మనసుకు తగిన క్రియలు ఉండాలి, న్యాయమైన క్రియలు ఉండాలి, సంపూర్ణమైన క్రియలు ఉండాలి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనంలో అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి అని అన్నారు. అంటే దేవుడు ఏ విధంగా మన విషయంలో ఉన్నారో అటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలని చెప్తున్నారనమాట. ఆయన మనకొక సమస్య ఎదురైందనుకోండి, దేవుడు ఏ విధంగా స్పందిస్తారో మనం ఏ విధంగా స్పందిస్తాం. మన క్రియలు ఆయన చిత్తముతో ఏకీభవించేదిగా ఉండాలని తెలియపరుస్తున్నారు. ఎప్పుడైతే మనలో ఆయనకు అంగీకారయుక్తమైన క్రియలు ఉంటాయో అవి సంపూర్ణమైనవిగా ఉంటాయి. ఎందుకు, మన క్రియల్ని బట్టి మనకేముంటుంది,
జీతం ఉంటుంది కనుక మన క్రియలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మన క్రియలు ఏం చేస్తాయి? మనకి గమ్యస్థానాన్ని నిర్ణయించేవిగా ఉంటాయి. మనం దేవుని దగ్గరకు వెళ్ళాలా లేకపోతే అగ్నిగుండములో ఉంటామా అనేది ఏం డిసైడ్ చేస్తాయి? మన క్రియలు డిసైడ్ చేస్తాయి అన్నమాట. సో మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం, ఈ వారమంతా కూడా మన క్రియలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా, ఆయనకు దుఃఖకరంగా ఉన్నాయా అనేది మనలను మనం ప్రశ్నించుకోవాలని చెప్తున్నారు. సో ఇంకా వీళ్ళకి ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్నది ఏంటి అని అంటే క్రియల గురించి చూసాం. ఇంకా వాళ్ళు ఏం చేశారు? వీళ్ళకి ఎంతో శ్రమలు ఎదురైనాయి అనమాట. అటువంటి పరిస్థితిలో కూడా ఇదే 8వ వచనంలో మనం చూస్తే, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యంను గైకొని నా నామము ఎరుగనలేదు. ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనకి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆయన్ని విడిచిపెడుతూ ఉంటాం. కానీ భక్తులైన వారు ఆ విధంగా చేశారా? వాళ్ళు ఏం చేశారు? శ్రమలు ఎదురైనప్పుడు కూడా దేవుణ్ణి హత్తుకొని ఉన్నట్టుగా చూస్తున్నాం. అలాగే స్టెఫను భక్తుడి గురించి మనకు తెలుసు. ఆయన ఏం చేశారు? మరణమైనా సరే దేవుని కొరకు నిలవబడినట్టుగా చూస్తున్నాం. అలాగే పేతురు గారు, అపోస్తలుడైన పౌలు గారు, వీళ్ళంతా ఏం చేశారు? మరణం వరకు కూడా నమ్మకంగా ఉన్నారు. వాళ్ళ ప్రాణాన్నే పెట్టవలసిన పరిస్థితిలో కూడా వాళ్ళు ఏం చేశారు? వెనుకడుగు వేయలేదు. అందుకని భక్తుల గురించి దేవుడు తెలియపరిచిన మాట ఏంటి అంటే, మరణం వరకు తమ ప్రాణములను వారు ప్రేమించిన వారు కారు. అంటే వాళ్ళ ప్రాణానికంటే ఎక్కువగా దేన్ని ప్రేమించారంట? దేవుణ్ణి ప్రేమించారు. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘం వారు కూడా అంతే. వాళ్ళకు వచ్చే శ్రమలను బట్టి వాళ్ళు విశ్వాసాన్ని త్యజించలేదు. అటువంటి శ్రమల్లో కూడా దేవుని కొరకు వాళ్ళు నిలవబడినట్టుగా చూస్తున్నాం. రెండవదిగా వీళ్ళు ఏం చేశారు? దేవుని కొరకు శ్రమల్లో కూడా నిలవబడ్డారు. మూడవదిగా చూస్తే దేవుని వాక్యాన్ని వాళ్ళు గైకొన్నారంట. అంటే చదవడం కాదు, గైకొనడం అంటే వాళ్ళ యొక్క జీవితంలో అప్లై చేసుకొని నడవడం అనేది. సో మన జీవితంలో కూడా మన వాక్యం చదవడం వరకే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా పెట్టుకునే విషయంలో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతాం, కానీ దాన్ని మన జీవితంలో అన్వయించుకుంటున్నామా? అన్వయించుకోం. కానీ గొప్పగా అన్నిసార్లు చదివాను, ఇన్నిసార్లు చదివాను అంటారు. అటువంటి వారికి దేవుని రాజ్యం కాదు, కానీ ఎవరికి? వాక్యంను గైకొనేవారికి అనమాట. సో ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘం వారు కూడా చేసింది ఏంటి? వాక్యాన్ని గైకొన్నారు. కేవలం చదవడం మాత్రమే కాదు, కానీ దాన్ని మన జీవితాల్లో ప్రతిరోజు కూడా గైకొనాలంట. సో ఆయన మనకి ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు అనుగ్రహించారు. ఎప్పుడైతే వాటిని మనం అనుసరించి నడుచుకుంటూ ఉంటామో మనం ఆయన రాజ్యాన్ని చేరుకునే వారంగా ఉంటాం. ఇంకా వీళ్ళకు ఉన్నది ఏంటి అని అంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓర్పు విషయమైన వాక్యంను గైకొంటివి అని 10వ వచనంలో చెప్తున్నారు. ఎప్పుడు ఓర్పు కనిపిస్తుంది? మన పిల్లలు అల్లరి చేసినప్పుడు మనకు ఓర్పు కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళ పిల్లలు అల్లరి చేసినప్పుడు కనిపిస్తుంది అంటారా? ఓర్పు కనపడదు మనకి. ఇక్కడ దేవుని విషయంలో కూడా మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. మనకి ఏం కావాలంటున్నారు? ఓర్పు. ఎప్పుడైతే ఆ శ్రమల్లో కూడా మనము ఓర్పు కలిగి సహిస్తూ ఉంటామో అప్పుడు దేవుని కొరకు మనం నిలబడే వారంగా ఉంటాం. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అని అంటున్నారు. మనకి ఇంతకాలం మనం ఓర్చుకోకపోతే ఎన్నో మాటలు అంటూ ఉంటారు కదా. నిజంగా దేవుని వెంబడించే వారికి ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు ఓర్చుకోకుండా మిగిలిన వాళ్ళలాగా ఉంటే మనం రక్షించబడతామా? మనం రక్షించబడం. అందుకని వీళ్ళు ఏ విధంగా ఓర్చుకున్నారో ఆ విధంగా ఎప్పుడైతే మనము కూడా ఓర్చుకుంటూ ఉంటామో కిరీటాన్ని కాపాడుకునే వారంగా ఉంటామనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అలాగే ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభువారు ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే 8వ వచనంలో, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవరినూ వేయనేరడను. సో దేవుడు వీళ్ళకి అనేకమైన ద్వారాలు తెరిచినట్టుగా చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తలాంతులను ఇచ్చారు, మనకి ద్వారాన్ని తెరిచారు. దేని కొరకు? మన తలాంతులు, మన సామర్థ్యం ఎవరి కొరకు వినియోగించాలి? దేవుని కొరకు వినియోగించాలి. ఆయన మహిమార్థమే మన తలాంతులను వినియోగించినప్పుడు మనము ఈ లోకంలో ఆయనకి ఇష్టముగా జీవించగలం అనేది దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నారు. సో ఏమంటున్నారంటే, మీకు కలిగి ఉన్న వీటన్నిటినీ కూడా గట్టిగా పట్టుకోండి. అప్పుడు ఏమవుద్దంట?
కిరీటము దొంగిలించబడదాను. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, దేవుడు మనకి కిరీటాన్ని పెట్టారా లేదా? ఏమేం కిరీటాలు పెట్టారు? దయా కిరీటాన్ని పెట్టారు, ఇంకా కరుణా కటాక్షాలు అనే కిరీటాన్ని పెట్టబట్టే మనం ఈరోజు ఇంకా బ్రతుకున్నాం. అవునంటారా? ప్రతిరోజు కూడా ప్రభువారు మనకి ఏ కిరీటం పెడుతున్నారు? కరుణా కటాక్షం అనే కిరీటం పెడుతున్నారు కనుక మనం ఇంకా సమాధిలోనికి వెళ్ళకుండా సజీవుల లెక్కలో ఉంచబడ్డాం. సో ఇంకా ఏ కిరీటాన్ని పెట్టారు ప్రభువారు? అవి ఇంకా ప్రభువారు మనకి పెట్టలేదు, మనం పైకి వెళ్ళాక పెడతారు. ఇంకే కిరీటాలు పెట్టారు? మహిమా ప్రభావం అనే కిరీటాన్ని ఆయన మనకి పెట్టారు. సో ప్రభువారు మనకి పెట్టినవి మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ పెట్టబోయే వాటి అవి కోల్పోకుండా ఇప్పుడు జాగ్రత్త పడాలి అని తెలియపరుస్తున్నారనమాట. ఆల్రెడీ మనకు కొన్ని పెట్టారు. మహిమా ప్రభావం అనే కిరీటం పెట్టారు, కరుణా కటాక్షం అనే కిరీటం పెట్టారు, సంవత్సరం అనే దయా కిరీటం ప్రతి సంవత్సరం మనకి పెడుతూనే ఉన్నారు. ఇంకో ప్రాముఖ్యమైనది ప్రభువారు మనకి పెట్టిన కిరీటం ఏంటి అంటే లేవీకాండము 21వ అధ్యాయము, లేవీకాండము 21వ అధ్యాయము 12వ వచనం. లేవీకాండము 21వ అధ్యాయము 12వ వచనం, పేజ్ నెంబర్ 99. తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు, నేను యెహోవాను. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు అని అంటే యాజకుల గురించి చెప్తున్నారనమాట. ప్రధాన యాజకుల గురించి దేవుడు తెలియపరుస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే వీళ్ళని ఎప్పుడైతే యాజకులుగా ప్రతిష్ఠిస్తూ ఉంటారో యాజక వస్త్రాలు సెపరేట్గా ఉంటాయి. వారికి ఏముంటుంది? వాళ్ళని అభిషేకించడానికి అభిషేక తైలం అనేది ఉంది. సో ఇప్పుడు ఇది మనకి ఏ విధంగా రిలేటెడ్ అంటే దేవుడు మనల్ని ఏ విధంగా చేశారు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుడు మనకిచ్చిన గుర్తింపు ఏంటి? రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన మనలను చేసుకున్నారు. సో ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వాళ్ళంతా ఎవరు? రాజులైన యాజక సమూహం. అదే ఇశ్రాయేలీలకు కూడా ప్రభువారు చెప్పారు. నిర్గమాకాండంలో చూస్తే కనుక నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనం, సో ప్రభువారు ఎలా చేశారు? మనల్ని రాజులైన యాజక సమూహముగా చేశారు. అదే ఇక్కడ చెప్తున్నారు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పం. అంటే దేవుని అభిషేకం అనే కిరీటము యేసుక్రీస్తు వారిని అంగీకరించిన ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. దాన్ని ఏం చేయాలంటే మనము కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడు లేవీలకి, అప్పుడు ప్రధాన యాజకునికి ఇచ్చిన కమాండ్మెంట్ ఏంటి అంటే మళ్ళీ మనం ఇదే లేవీకాండము 21వ అధ్యాయంలో మనం చూస్తే మనం చదువుకున్న వాక్యములో దేవుని అభిషేక తైలము అనేడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. వాళ్ళు ఎక్కడ ఉండాలంటే ఆ టైంలో ధర్మశాస్త్ర కాలంలో దేవుని మందిరములో వాళ్ళు ఉండాలి. దేవుని మందిరాన్ని విడిచి వాళ్ళు వెళ్ళకూడదంట. అలాగే తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. మందిరాన్ని విడిచి వెళ్ళకూడదు, మందిరాన్ని అపవిత్రపరచకూడదు. ఎందుకు విడిచి వెళ్ళకూడదు? ఎందుకు అపవిత్రపరచకూడదు? అది అభిషేక తైలము అనే కిరీటం ఉంది కనుక వాళ్ళు మందిరంలో ఉండాలి, మందిరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. సో దేవుడు మనలను యాజక రూపముగా చేశారు. సో మనకి ఈ అభిషేక తైలం అనే కిరీటం ఉందంటారా లేదంటారా? గోడ మీద పిల్లిలా చెప్తున్నారు, ఉంది కదా. సో ఈ కిరీటాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి?
ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాల్లోనే ఉంది, మందిరమును అపవిత్రపరచకూడదు, మందిరాన్ని విడిచి వెళ్ళకూడదు. అంటే 24 hours చర్చిలో ఉండమని ప్రభువారు చెప్పట్లే. ఎవరు దేవుని ఆలయం అంటున్నారు? మన దేహము దేవునికి ఆలయం అంట. సో మన దేహాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? పరిశుద్ధంగా కాపాడుకోవాలని ఫస్ట్ మెసేజ్ మనం విన్నాం. దేని గురించి? దేవుని మందిరం పాడై ఉండగా మీరేం చేస్తున్నారు? సరంబి వేసిన ఇల్లు కట్టుకొని మీరు హ్యాపీగా ఉంటున్నారు, కానీ దేవుని మందిరం గురించి మీకేం పట్టట్లేదు అని చెప్తూ మందిరాన్ని నిర్మించాలి అని చెప్పారు. ఎక్కడి నుంచి మ్రాణులు తెచ్చి నిర్మించాలని చెప్పారు? పర్వతములెక్కి మందిరాన్ని నిర్మించాలి. అంటే మన ఆత్మ సంబంధమైన మందిరంను కట్టుకోవాలంటే, పరిశుద్ధాత్ముడు నివసించే మన యొక్క ఆలయాన్ని కాపాడుకోవాలి అని అంటే మనము కష్టపడాలి, ప్రయాసపడాలి అని ఫస్ట్ వీక్ మనం విన్నాం. సో ఇక్కడ కూడా ప్రభు వారు చెప్పేది అదే, దేవుని అభిషేకం మన మీద నిలిచి ఉండాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నారు. ఎవరు మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అని చెప్పిన వాళ్ళు ఎవరు? ఎజ్రా, నెహెమ్యా గారు. వాళ్ళు ఏం చేశారు? అప్పుడు శపథం పూనారంట. అంటే దేవుని మందిరానికి మేము దూరంగా ఉండమని, అంటే సహవాసములో నిలిచి ఉండాలనేది దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట. సో సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో మనం స్థిరముగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన దేహం అనే ఆలయాన్ని మనము పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇది కూడా ఎప్పుడు ఉంటుంది? మనం ఎప్పుడైతే ప్రభువారు చెప్పిన వీటన్నిటినీ మనం ఫాలో అవుతూ ఉంటామో, ఆయన అభిషేకం అనే కిరీటము మనం కోల్పోకుండా ఉంటూ ఉంటాం. సో అభిషేకాన్ని పొందుకొని కూడా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? సౌలు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నవాడే, కానీ దేవునికి అవిధేయత చూపించడం వల్ల తను దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోయాడు. అలాగే సంసోను గారు కూడా ఇంకా ఆల్మోస్ట్ ఆయన కోల్పోబోయాడు దాన్ని. అయినా ప్రభువారు ఆయన ఏం చేశారు? కనికరించారు. చివరిలో ఆయన చేసిన ప్రార్థన ఏంటి? ఈ ఒక్కసారికి నన్ను కరుణించన్నారు. ఎందుకు? ఆయన నాజీరుగా చేయబడ్డాడు, దేవుని యొక్క పన్నిమితం ఏర్పరచబడ్డాడు, కానీ ఆయన ఏం చేశాడు? నిర్లక్ష్యంగా ఉన్నాడు. తన అభిషేకం విషయంలో, తన పిలుపు విషయంలో ఏ విధంగా ఉన్నాడు? నిర్లక్ష్యంగా ఉన్నాడు. మనము కూడా అంతే. నిర్లక్ష్యముగా ఉంటే కనుక ఆయన ఇచ్చే అభిషేకాన్ని మనం కోల్పోయే వారంగా ఉంటాం. ఆ కిరీటాన్ని మనం పోగొట్టుకునే వారంగా ఉంటాం. కనుక మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మందిరం గురించి కూడా చెప్తున్నారనమాట. అంటే ఆ మందిరానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కూడా ప్రభువారు తెలియపరుస్తున్నారు. చాలామంది ఏం చేస్తారంటే మందిరాన్ని ఫంక్షన్ హాల్స్గా ఉపయోగించుకుంటారనమాట. అంటే రీసెంట్గా ఇది నేను విన్న మాట కూడా అనమాట. మందిరంలో ఫ్యాన్స్, లైట్స్, చైర్స్ అన్నీ ఉంటాయి, సౌండ్ సిస్టమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి మన కార్యక్రమాలకి అది మనకు అన్నీ కలిసి వస్తాయి. మనం మందిరాన్ని గౌరవిస్తున్నామా లేదా అనేది ఆ విషయాల్లో బయటపడుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి విషయాలన్నిటిలో మనం ఏ విధంగా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మన దేహం అనే ఈ ఆలయాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన మందిరం విషయంలో కూడా మనం ఏ విధంగా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఎవరికి చెప్తున్నారు? కేవలం అప్పుడున్న యాజకులకే కాదు, ఇప్పుడున్న మనందరికీ కూడా ఇది వర్తిస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా మనం ఉంటామో, ఈయనిచ్చిన అభిషేకం అనే కిరీటాన్ని మనము కాపాడుకునే వారంగా ఉంటామనేది దేవుడు తెలియపరుస్తున్నారు. అలాగే దేవుడు మనకి ఇంకొక కిరీటాన్ని కూడా ఆయన ధరింపచేశారు. మనం చూస్తే కనుక సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతలు 14:18, పేజ్ నెంబర్ 541. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. సో దేవుడు మనకి దైవికమైన జ్ఞానం అనే కిరీటం ఇచ్చారు. ఆ కిరీటం లేకపోతే మనం ఏమవుతాం? చెరపట్టబడతాం. నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడుచున్నారు. సో దైవికమైన జ్ఞానాన్ని ప్రభువారు మనకి కిరీటముగా ధరింపచేశారు. ఎందుకు అనంటే ఏది సత్యమైన బోధ, ఏది అసత్యమైనది అని మనం గుర్తించాలి అంటే మనకి దైవికమైన జ్ఞానం ఉండాలి. అదే ఇక్కడ తెలియపరుస్తున్నారు. సో ఈ లోకంలో అపవాది పెట్టే ఉరుల నుంచి మనం తప్పించుకోవాలంటే మనకి ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం లేకపోతే
మనము తప్పిపోతాం, పడిపోతాము కనుక, చెరపట్టబడతాము కనుక ఈ కిరీటాన్ని కూడా మనం ఎప్పుడు కాపాడుకోవాలి. సో ప్రభువారు ఆల్రెడీ మనకి పెట్టారు. సో మనం దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభువారు మనకి కొన్ని కిరీటాలు పెట్టేవారుగా ఉంటారు. ఏంటి అనేది మనం చూస్తే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. సో ఇక్కడ ప్రభువారు మనకిచ్చే ఒక కిరీటం గురించి చెప్తున్నారు. ఏ కిరీటం ఇది? జీవ కిరీటం అంట. సో జీవ కిరీటం పొందాలి అని అంటే మనం ఏం చేయాలి? అది కూడా 12వ వచనంలోనే చెప్తున్నారు. శోధన సహించాలంట. ఎవరి నిమిత్తం వచ్చే శోధనలు సహించాలి? దేవుని నిమిత్తం వచ్చే శోధనలు సహించినప్పుడు మనకి జీవ కిరీటం వస్తుంది. మన యొక్క మూర్ఖత్వంతో, మన యొక్క అజ్ఞానంతో తెచ్చుకున్న శోధనలకు కాదు కిరీటం. అప్పుడు మనకి ఏంటి? ముళ్ళ కిరీటం వస్తుంది అనమాట. దేవుని నిమిత్తం వచ్చే శోధనలను మనం సహించినప్పుడు మనకేమొస్తుంది? జీవ కిరీటం వస్తుంది అని దేవుడు తెలియపరుస్తున్నారు. సో లోకములో ఆయన కొరకు నిజముగా క్రీస్తు కొరకు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి ఏమొస్తాయి? హింసలు ఎదురవుతాయి. ఎప్పుడైతే వాటిని మనము సహిస్తూ ఉంటామో దేవుడు మనకి ఏమిస్తారంట? జీవ కిరీటం ఇస్తారు అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ఈ లోకంలో మనం ఆయన నిమిత్తం వచ్చే శ్రమల్లో, శోధనలో ఆయన కొరకు మనం నిలవబడాలి. వాటిని సహిస్తూ మనం నిలవబడినప్పుడు దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. ఇంకొకటి మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం. సో ఇక్కడ ఇంకో కిరీటం కనిపిస్తుంది. ఇదే కిరీటము నీతి కిరీటం అంట. ఇది ఎవరికి ఇవ్వబడుతుంది? ఆ పేరులోనే మనకుంది. నీతిగా మనం జీవించినప్పుడు, ఎప్పుడైతే మనం అన్ని విషయాల్లో నీతిగా జీవిస్తూ ఉంటామో ఆయన ఇచ్చే నీతి కిరీటాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. సో నీతిగా జీవించాలి. మనకి ఏ విధంగా నీతి వస్తుంది? ద్వితీయోపదేశకాండంలో మనకు ఉంటుంది. మనం అన్ని బేసిక్స్లోనికి వెళ్తున్నా మనం మరలా వాక్యం చూస్తేనే కానీ చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం, పేజ్ నెంబర్ 151. సో నీతిగా జీవించాలి అని అంటే దేన్ని అనుసరిస్తే మనకి నీతి వస్తుంది? ఆయన ఆజ్ఞలు. అందుకని ఏమన్నారు? సమస్తమైన ఆజ్ఞలు, సెలెక్టివ్ కాదు. అంటే మనకి నచ్చిన ఆజ్ఞలు సెలెక్ట్ చేసుకొని మనకి కష్టతరమైన వదిలేయడం కాదు. సమస్తమైన ఆజ్ఞలు అనుసరిస్తే మనం నీతిగా నడుచుకోగలమంట. సో మనం చేసే పనిలో నీతి ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? ఈ ప్రోటోకాల్ మనం చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. సో ఏది నీతి, ఏది నీతి కాదు అనేది దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్పబడుతుంది. అనేకమైన మనం ఎన్నోసార్లు వాక్యంలో ఉన్నాం. తాకట్టు గురించి, వడ్డీల గురించి, వీటన్నిటినీ మనం వింటూనే ఉన్నాం. అవి నీతితో కూడినవా, నీతి లేనివా అనేది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది అనమాట. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభువారు మనల్ని చాలా చక్కగా గైడ్ చేశారు. ఎప్పుడైతే మనం నీతిగా జీవిస్తూ ఉంటామో ఆయన ఇచ్చే నీతి కిరీటాన్ని పొందుకుంటాం. మొట్టమొదటి కిరీటం ఏంటి? జీవ కిరీటం. జీవ కిరీటం పొందుకోవాలంటే ఆయన నిమిత్తం వచ్చే శోధనలను మనము సహించి ఆయన కొరకు నిలబడాలి. రెండో కిరీటం నీతి కిరీటం. ఎప్పుడైతే మనం నీతిగా జీవిస్తూ ఉంటామో, ఎప్పటి వరకు అంటే ఆయన వచ్చేంత వరకు కూడా మనం నీతి కలిగి జీవిస్తూ ఉంటామో అప్పుడు ఆయన ఇచ్చే నీతి కిరీటాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. ఇంకొకటి చూస్తే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం.
సో ఇక్కడ ప్రభువారు ఇక్కడ మనల్ని ఏమన్నారు? రాజులైన యాజక సమూహం అన్నారు. మనకి కాపరి ఎవరు? యేసుక్రీస్తు వారే. ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంట? ఆయన ఇచ్చే వాడబారని మహిమ కిరీటాన్ని పొందుకునే వారంగా ఉంటాం. మహిమ కిరీటాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే మనము పాపము అంటకుండా ఈ లోకంలో జీవించాలని. అందుకని పౌలు భక్తుడు ఏమన్నారు? పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మహిమ కిరీటాన్ని పొందకుండా మన జీవితాల్లో ఆటంకపరిచేది ఏది? పాపం అన్నమాట. అది పాపానికి చిన్న పెద్ద అనే తేడా లేదు. ఏదైనా సరే పాపమే. చిన్న అబద్ధమైనా పెద్ద మర్డర్ అయినా దేవుని దృష్టిలో అది పాపమే. కనుక ఏ విషయంలోనూ కూడా దేవునికి విరోధంగా మనం పాపము చేయకుండా ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఇచ్చే మహిమ కిరీటాన్ని మనము పొందుకునే వారంగా ఉంటామని దేవుడు తెలియపరుస్తున్నారు. అలాగే ఇంకొకటి చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 కొరింథీ 9:24 నుంచి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరుగెత్తుడు. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, బహుమానం అంటే ప్రభువారిచ్చే కిరీటాల్లో ఒకటనమాట. ఇది మనం పొందుకోవాలి అని అంటే అక్షయమైన కిరీటాన్ని. అందుకని 25వ వచనం కూడా మనం కంటిన్యూషన్ చదివితే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటంను పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటంను పొందుటకును మితముగా ఉన్నాం. సో ప్రభువారు మనకిచ్చే కిరీటము నశించిపోయేది పాడైపోయేది ఇస్తారా? కాదు. ఇక్కడ ఏమన్నారు? అక్షయమగు కిరీటం ఇస్తారంట. ఈ అక్షయమగు కిరీటాన్ని పొందుకోవాలంటే మనం ఎలా పరిగెత్తాలంటున్నారు? బహుమానం పొందే విధంగా పరిగెత్తాలంట. ఎప్పుడు బహుమానం పొందగలము? ఎప్పుడైతే మన దృష్టి కిరీటం మీద ఉంటుందో, పక్క వాళ్ళ మీద వాటి మీద వీటి మీద లేకుండా ఉంటుందో, అప్పుడు మనకు ఎప్పుడైతే కిరీటం దృష్టిలో ఉంటుందో అప్పుడు మనము జాగ్రత్తగా మన ట్రాక్లో మనం పరిగెత్తగలం. మన ట్రాక్లో నుంచి మనం తప్పితే మనకి కిరీటం వస్తుంది అంటారా? కిరీటం రాదు. సో మన ట్రాక్లో మనం పరిగెట్టాలి. ఎప్పుడు మన ట్రాక్లో మనం పరిగెత్తగలం? పక్కనున్న వాళ్ళు ఎలా వెళ్తున్నారో పరిగెత్తడం మనం చూడటం మానేస్తే మన ట్రాక్లో మనం ఉంటాం. ట్రాక్ అవతల ఎవరున్నారో మనం చూడటం మానేస్తే మన ట్రాక్లో మనం పరిగెత్తగలం. సో బండి మీద వెళ్తున్నప్పుడు వెనక్కి అటు ఇటు పక్కకి చూస్తే ఏమవుతుంది? ప్రమాదం జరుగుద్ది. అదే ప్రిన్సిపల్ ఇక్కడ పౌలు గారు చెప్తున్నారనమాట. మన ట్రాక్లో మనం ఎప్పుడైతే పరిగెడుతూ వెళ్తూ ఉంటామో, మనము ప్రభువారు అనే గురు ఉన్నప్పుడు ప్రభువారిచ్చే అక్షయమైన కిరీటాన్ని పొందుకుంటాం. పక్కోళ్ళు సరిగ్గా పరిగెడుతున్నారా లేదా, వాళ్ళు ఎందుకు ఆగిపోయారు, అవతల వాళ్ళు అసలు ఎందుకు పరిగెత్తట్లేదు, ఇవన్నీ కూడా చూస్తూ కూర్చుంటే ఏ కిరీటము రాదనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? అక్షయమైన కిరీటంను పొందినట్లుగా పరిగెత్తాలి అని అంటున్నారు. ఇంకొకటి ఏమంటున్నారు? నిజంగా పరిగెత్తేవారు, ప్రభు కొరకు పరిగెత్తే వాళ్ళు ఏ విధంగా ఉంటారంట? అన్ని విషయముల యందు మితముగా ఉంటారని చెప్తున్నారు. మనకి జనరల్గా ఓవర్ యాక్షన్ అనే పదం తెలుసు కదా. మన జీవితంలో స్పిరిచువల్గా కూడా అది అతి అనేది ఉండకూడదు అంటున్నారనమాట. మితముగా ఉండాలి అని చెప్తున్నారు. సో పక్కోళ్ళ గురించి ఎక్కువగా మనం ఇది చేయడం, జనరల్గా విశ్వాసుల గురించి మనం మాట్లాడుకుంటే మనకంటే దృష్టి ఎవరి మీద ఎక్కువ ఉంటుంది? పక్కోళ్ళ మీద ఉంటుంది. అందుకని పరిసయుడు సుంకరి ప్రార్థనలో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. పరిసయుడు తనలో ఉన్న పాజిటివ్స్ బయట పెట్టుకున్నాడు. ఏమన్నాడు అది చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 'సో ప్రార్థనలు 2 రకాలుగా ఉంటాయని ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట. లూకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను బ్రతుకున్నాను అందుకు వందనాలని చెప్తున్నాడా? చెప్పట్లేదు. నాకు ఆరోగ్యం ఇచ్చావు అందుకు వందనాలు అంటున్నాడా? అనట్లేదు. మందిరానికి వచ్చే కృపనిచ్చావు అని అంటున్నాడా? అనట్లేదు. ఏమంటున్నాడు?
అంటే పక్కన సుంకర ఉన్నాడు కాబట్టి నేను చోరుల్లా లేను, అన్యాయస్తుల్లా లేను, వ్యభిచారుల్లాగా, ఇతర మనుషుల్లాగా ఈ సుంకర వలె కూడా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు. సో రెండవది డప్పు కొట్టుకునే పాయింట్ ఏంటంటే 12వ వచనము, సో ఇతను 2 మార్లు ఉపవాసం ఉంటే దేవునికి ఏమన్నా కలిసి వస్తుంది అంటారా? ఇతను 365 రోజులు ఉపవాసం ఉన్నా దేవునికి కలిసి వచ్చేది ఏమీ లేదు. మనం ఎందుకు ఉపవాసం ఉంటాం నిజాయితీగా చెప్పాలంటే? మన అవసరాల కొరకు. అంటే అది దేవుని దగ్గర మనం చాలా స్పెసిఫిక్గా క్లారిటీగా ఉండాలన్నమాట. బాహ్య సంబంధమైన విషయాల కొరకు మనం ఉపవాసం ఉంటాం, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మనము ఉండము. అది స్పష్టం అన్నమాట. మనం ఎక్కడ అబద్ధాలు చెప్పినా ఓకే, దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలి, నిజాయితీగా ఎక్కడన్నా మన వాస్తవ స్థితిని మనం ఒప్పుకోవాలని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాడు పరిసయుడు? వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, సంపాదన అంతట్లో కూడా 10వ వంతు చెల్లేస్తున్నాను, ఎక్కడ నేను టైతింగ్ కూడా మిస్ అవ్వట్లేదు అని చెప్తున్నాడు. సో బెటర్గా చేశాడు అని మనం అనుకుంటాం ప్రార్థన, కానీ అందుకని ఇక్కడ కంపారిజన్ కూడా ప్రభు వారు చూపిస్తున్నారు. 13వ వచనంలో, సో ఇక్కడ సుంకరి ఎవరి గురించి చేశాడు ప్రార్థన? ఈ పరిసయునిలాగా నేను పరిశుద్ధంగా లేను ప్రభు అని తను అన్నాడా? అనలేదు. పరిసయుడు ఏమన్నాడు? ఈ సుంకరిలాగా లేనందుకు కూడా నీకు థ్యాంక్స్ అన్నాడు. కానీ ఇక్కడ సుంకరి ఏమని చేశాడు? పాపినైన నన్ను కరుణించమని. ప్రభువారు ఎవరి ప్రార్థన ఆలకించారు? ఇక్కడ 14వ వచనంలో కూడా చూస్తే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. సో ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడగలం? మన గురించి మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటేనే మనం నీతిగా తీర్చబడగలం అన్నమాట. ఇక్కడ సుంకరి చేసింది అదే. సో సంఘంలో 2 ప్రార్థనలు కనిపిస్తాయని మనం చెప్పుకున్నాం. ఒకటి ఏ ప్రార్థన? పరిసయుని ప్రార్థన, ఇంకొకటి సుంకరి ప్రార్థన అన్నమాట. మన ప్రార్థనలు గొప్పగా ఆహా ఓహో అని మనం అనుకోవచ్చు, కానీ ప్రభువారు అనరనమాట. ప్రభువారు ఎలాంటి ప్రార్థన వింటారు? సుంకరిలాగా తగ్గించుకొని చేసే ప్రార్థన అనమాట. ఎక్కడ కూడా నేను తగ్గించుకున్నాను ప్రభా, మనం వాడదాం కదా దుమ్ము ధూళి కొన్ని పదాలు, అవి మనకి ఎక్స్క్లూజివ్గా మనం వాడతాం. సుంకరి అలా కూడా అనలేదు. తన వాస్తవ స్థితిని తను దేవుని సన్నిధిలో పెట్టాడనమాట. అంటే దేవుని యొక్క శరీర రక్తాల్లో పాలు పొందే మనం ఏం చేయాలి? మన వాస్తవ స్థితిని పెట్టాలి. ఎందుకంటే దాన్ని మనం రొట్టె ద్రాక్షారసంగా చూసినంత కాలము మన వాస్తవ స్థితిని మనం పెట్టలేం. ఆయన నా కొరకు బలియాగం అయ్యారు, ఆయన ప్రాణాన్ని ఇచ్చారు అన్నట్టుగా మనం చూస్తామో, అలాగూ మన దృష్టి మన కోణం మార్చబడతాదో మన వాస్తవ స్థితిని మనం ఒప్పుకుంటాం. సో నీతిమంతులుగా ఎవరు తీర్చబడ్డారు? సుంకరి తీర్చబడ్డాడు. సో మనము కూడా దేవుని శరీర రక్తాల్లో మనం పాలు పొందుతున్నాం. ప్రతి వారము కూడా పరిసయునిలాగా మనం పాలు పొందితే మనకి వచ్చే అవుట్కమ్ ఏమంటారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ప్రతి ఒక్కరు ఎలా చూస్తున్నారంటే ఫస్ట్ టైం ఏబీసీ వింటున్నట్టు చూస్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. సో ఈ 11వ అధ్యాయంలో కూడా సుంకరి పరిసయుని గురించి మనం చెప్పుకోవచ్చు. 1 కొరింథీ 11వ అధ్యాయము 29వ వచనంలో, సో ఎప్పుడైతే వివేచన ఉండదో పరిసయుని వలె మనం ఉంటూ ఉంటామో ఏం కలుగుద్దంటున్నారు? శిక్షావిధి కలుగుద్దంట. అంటే ప్రభువారి శరీర రక్తంలో పాలు పొంది మనం పనిష్మెంట్ పొందడానికి వెళ్తున్నాం. సో పనిష్మెంట్ పొందాలా లేకపోతే ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి అనేది మన ముందున్న 2 ఆప్షన్స్ అన్నమాట. సో ప్రభువారు ఎవరికి వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు. ఏమన్నారు? మరణాన్ని జీవాన్ని మీ ముందు పెట్టాను, దీవెనను శాపాన్ని మీ ముందు పెట్టాను, మీరే చూస్ చేసుకోండి అంటున్నారు ప్రభువారు. ఈ మార్గంలోనికి రండి అని ప్రభువారు చెప్పట్లేదు. అక్కడ మనం చూస్తే కనుక ద్వితీయోపదేశకాండంలో 2 మీ ముందు పెట్టాను, ఏది మీరు ఫాలో అవుతారు? మీరు దీవెనను కోరుకోండి. బెస్ట్ ఆప్షన్ కూడా ప్రభువారు మనకి చెప్పారు. కానీ
ఎప్పుడూ బలవంత పెట్టారు. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమన్నారు, హృదయం అనే తలుపు నొద్ద నిలుచున్న ఆయన ఏం చేస్తున్నారంట, తడుతున్నారు, తోసుకొని రావట్లే. ప్రభువారు తట్టుతున్నప్పుడు మనం ఏం చేయాలని కోరుకుంటున్నారు, మనము స్పందించి తీయాలని కోరుకుంటున్నారనమాట. ఎప్పుడైతే మనం ఆయన పిలుపుకు స్పందించి మనం తీస్తామో ఏం చేస్తారు, ఆయన మనతో కూడా వచ్చి భోజనం చేసేవారుగా ఉంటారు. సో ఇక్కడ పరిసేయుడు తన్ను తాను పరీక్షించుకున్నాడా, పరీక్షించుకోలేదు. తన వాస్తవ స్థితి గురించి తను అటువంటి గ్రహింపు కలిగి ఉన్నాడా, లేదు. మన జీవితంలో కూడా ఈ వారమంతా నేను ఇన్నిసార్లు వాక్యం చదివాను, ఇన్నిసార్లు ప్రార్థన చేశాను, ఇన్నిసార్లు మోకాళ్ళు వేసాను, ఇన్ని గంటలు మోకాళ్ళ మీద ఉన్నాను, నేను చాలా బెటర్గా ఉన్నాను అని మనం అనుకుంటే కనుక మనము శరీర రక్తాల్లో పాలు పొందితే మనకేం కలుగుద్ది, శిక్షావిధి కలుగుద్ది అని అంటున్నారు. సో ఏ విధంగా ఉండాలి అనేది సుంకర్ ఏం చేశాడు, తన్ను తాను సరి చేసుకున్నాడు, దేవుని ముందు తన వాస్తవ స్థితిని పెట్టాడు. ఇదే 1 కొరింథీ 11వ అధ్యాయంలో చూస్తే ఏం చేయాలంటున్నారు, 28వ వచనంలో, సో సుంకరి చేసింది అదే. ఏం చేశాడు, తన్ను తాను పరీక్షించుకున్నాడనమాట. నేను పాపిని అని అన్నాడు. ఈ వారమంతా కూడా నేను పాపం చేయలేదు అని మనలో ఎవ్వరూ చెప్పలేరు. అక్కడ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మీదకి రాళ్ళేయడానికి ఎవరెవరు వచ్చారు, చిన్నవారి మొదలుకొని, అంటే రాళ్ళేయడానికి అందరూ రెడీగా ఉంటారు. మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయేయండి అన్నారు. ఎవరన్నా ఉన్నారా, చిన్నవాళ్ళతో సహా అందరూ వెళ్ళిపోయారనమాట. మన పరిస్థితి కూడా అంతే. ఎదుటి వారిని వేలు పెట్టి చూపించే విషయంలో చిన్నవారం మొదలుకొని పెద్దవారం వరకు అందరం రెడీగా ఉంటాం. కానీ ప్రభువారు మన పాపాలను కప్పారు కదా, ఎదుటివారి విషయంలో మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది మనకి గ్రహింపు ఉండాలన్నమాట. ఆయన మన పట్ల కనికరాన్ని చూపిస్తే మనం ఏం చేస్తాం, ఎదుటివారి తప్పులు ఎత్తి చూపించే వారంగా ఉన్నాం. కానీ ఇక్కడ సుంకరి చేసింది ఏంటి, తన విషయంలో దేవునికి మొరపెట్టుకున్నాడు, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. సో ఆయన శరీర రక్తాల దగ్గరకు వచ్చిన మనం ఏం చేయాలి, ఈ వారమంతా మనం ఏ విషయాల్లో తప్పిపోయామో వాటిని దేవుని సన్నిధిలో నిజాయితీగా ఒప్పుకోవాలంట. అంతేగాని శరీర రక్తాలు ఇచ్చావు ప్రభా, నిరీక్షణ ఇచ్చావు కదా ప్రభా, ఇక్కడి బిల్డింగ్ దాటి వెళ్ళవన్నమాట మనం ఇలా చేసే ఎంటీ ఆరాధనలో. సో నిజంగా ఆయన శరీర రక్తాల్లో మనం పాలు పొందిన తర్వాత ఆయన ఇచ్చే జీవాన్ని పొందుకోవాలి. మనం శిక్షావిధి పొందుకోకూడదంటే ఏం చేయాలి, మనలను మనం పరీక్షించుకోవాలని చెప్తున్నారనమాట. ఎలాగ పరీక్షించుకోవాలి, ఎలా పరీక్షించుకోవాలి, ఎదుటి వారిని చూసా. పరిసేయుడు ఎలా పరీక్షించుకున్నాడు, పక్కోడితో చూసి కంపేర్ చేసుకున్నాడు అనమాట. సో దేవుని సన్నిధానంలోనికి వచ్చిన తర్వాత పక్కోళ్ళతో కాదు, మన కనెక్షన్, మన డైరెక్ట్ రిలేషన్షిప్ ఎవరితో ఉండాలి, దేవునితో ఉండాలి. ఆయనతో మనలను మనం పోల్చుకోవాలన్నమాట. సో ఈ వారమంతా ఆయన పరిశుద్ధత నుంచి ఎక్కడ మనం తప్పిపోయాం, ఏ స్టాండర్డ్స్ నుంచి మనం పడిపోయాం, ఏ విషయాల్లో నీతి లేకుండా మనం జీవించాం, ఏ విషయాల్లో మనం సత్యాన్ని కోల్పోయాం, ఎవరితో పోల్చుకోవాలంట, దేవునితో మనం పోల్చుకోవాలంట. అందుకని ఏమన్నారు, వాక్యం అనే అర్థంలో ఇందులో చూసుకోవాలంట. అప్పుడు మనకేమవుతుంది, మనలో ఉన్న లోటుపాట్లు, మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి, దేవుని వాక్యంలో కనిపిస్తాయి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం నిజాయితీగా ఒప్పుకుంటామో మన వాస్తవ స్థితిని దేవుడు తెలియపరుస్తారు. మోషే గారి గురించి దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చారు. ఏమన్నారు, ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అన్నారు. అటువంటి భక్తుడు ఏమన్నారు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవన్నారు. టోటల్ ఎన్ని డేస్ అయినా ఉపవాస ప్రార్థన చేశారు, 120 దినాలు ఆయన ఏం చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థించారు. 40 అలాగూ 3 సార్లు ఆయన ఉపవసించి ప్రార్థించారు. ఇంకా అక్కడ ప్రభువారు మోషే గారిని డిఫెండ్ చేస్తూ ఒక మాట చెప్తారు. మనం సంఖ్యాకాండం చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం, 6వ వచనం నుంచి చూస్తే పేజ్ నెంబర్ 121.
కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు నీవేలా భయపడలేదు. సో ఇక్కడ మిరియాము గారు, అహరోను గారు ఇక్కడ మోషే గారి గురించి కామెంట్ చేశారు. అప్పుడు ఎవరు డిఫెండ్ చేస్తున్నారు మోషే గారిని? దేవాది దేవుడే ఏమన్నారు? ఆ మాటలు విని మీరు అర్జెంటుగా ప్రత్యక్షపు గుడారానికి రండి అన్నారు. మనం చెప్పుకున్నాం దేవుడిచ్చిన సాక్ష్యం, నమ్మకమైన వాడు, సాత్వికుడు. అలాగే ఏమన్నారు? అతనితో నేను ముఖాముఖిగా డైరెక్ట్గా నేను మాట్లాడాను. ఇటువంటి నా సేవకుడి గురించి మీరు విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదని అంటున్నారు. సో ఇటువంటి భక్తుడు ఏం ప్రార్థన చేశారు? దేవుడే ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చినా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవని. అంటే 40 days ఆయన వెళ్ళారు ఇశ్రాయేలీల పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికే, కానీ అందులో దేవుని ప్రజెన్స్లో ఆయన యొక్క రహస్య పాపాలు కూడా కనిపించాయి అని చెప్తున్నారు. సో ఈ వారం అంతా మనం చేసినవి ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? రహస్యమందు చూచే తండ్రికి ఏది మరుగులేదు కనుక ఆయన శరీర రక్తాల దగ్గరకు వచ్చే మనం ఏం చేయాలి? నా రహస్య పాపాలు కనుపరిచి ప్రభా, ఏ విషయాల్లో తప్పిపోయానో అవి చూపించమని అడగాలి. అవి మనం సరి చేసుకున్నాక మనం ఎప్పుడైతే ఆ శరీర రక్తాల్లో పాలు పొందుతామో అప్పుడు మనకి ఏముండదు? శిక్షా విధి ఉండదంట. అంటే శరీర రక్తాల్లో పాలు పొందకపోయినా దెబ్బలు తప్పవు, అటు ఇటుగా పాలు పొందినా దెబ్బలు తప్పవు. కానీ ఎప్పుడు దెబ్బలు తప్పుతాయి? ఎప్పుడైతే మనల్ని మనం సరి చేసుకుంటామో, మన వాస్తవ స్థితిని మనం ఒప్పుకుంటామో అప్పుడు శిక్షా విధి కలగదు అని చెప్తున్నారు. సో సరి చేసుకోవాలి అంటే మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. స్వపరీక్ష అన్నమాట. సో మన వైపు మనం వేలెత్తి చూపించుకొని ఎక్కడ తప్పిపోయామనేది మనలను మనం పరీక్షించుకోవాలని చెప్తున్నారు. అందుకని ఒక భక్తుడు కూడా ఏమన్నారంటే, పక్కోళ్ళ పాపాలను బట్టి నీ పరిశుద్ధతను నువ్వు అది స్టాండర్డ్గా పెట్టుకోకంటున్నారు. పరిశుద్ధతకి మన యొక్క స్టాండర్డ్ ఎవరు? ప్రభువారు మాత్రమే అన్నమాట. ఏ వ్యక్తి కాదు, ఏ భక్తుడు కాదు, ఆయనే అతి పరిశుద్ధుడు. సో మన పరిశుద్ధతను ఎవరితో కొలుచుకోవాలి? దేవునితో కొలుచుకోవాలి. ఎప్పుడైతే ఆయనతో మనలను పోల్చుకుంటూ ఉంటామో, మనం ఏ విషయాల్లో తప్పిపోయామో మన వాస్తవ స్థితి దేవుడు చూపిస్తారు. సుంకరి వలె మనం ఎప్పుడైతే తగ్గించుకొని పాపినైనా నన్ను కరుణించమంటామో ఇక్కడి నుంచి మనం ఏ విధంగా వెళ్తాం? నీతిమంతులుగా తీర్చబడతామని. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం నీతి కిరీటం గురించి కూడా చెప్పుకున్నప్పుడు, దేవుని వాక్యం అనుసరించి నడుచుకున్నప్పుడు నీతి వస్తుంది. మన యొక్క వాస్తవ స్థితిని ఒప్పుకొని దేవుని దగ్గర మనం నిజాయితీగా ప్రార్థించినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ కిరీటము దేవుని దగ్గరికి వెళ్ళాక మనకి పెట్టబడాలి అని అంటే మన ప్రవర్తనలు ఏముండాలంటున్నారు? నీతి ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? మనం చెప్పుకున్నాం, మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మనకి దేవునికి మధ్య అడ్డుగా ఏది ఉన్నాయో అవి బయటపడితే ప్రభువారు వాటిని తొలగించేవారుగా ఉంటారని. సో మనం అక్షయ కిరీటం గురించి చెప్పుకున్నాం. అక్షయ కిరీటం మనకి ఎప్పుడు వస్తుంది? మన ట్రాక్లో మనము పరిగెత్తినప్పుడే. ఎప్పుడైతే ఓపికతో పరిగెడుతూ ఉంటామో, మనకొచ్చే అడ్డులు ఆటంకాలను అధిగమించి మనం పరిగెడుతూ ఉంటామో, ఆయన ఇచ్చే అక్షయ కిరీటాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. సో ఓపికతో పరిగెత్తాలి అని అన్నారు. రాంగ్ ట్రాక్లో కూడా పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. ఎవరు పరిగెత్తారు? బిలాం. దేని కొరకు పరిగెత్తాడు? ఏ బహుమానం కొరకు? యోధా పత్రిక 1వ అధ్యాయము, యోధా పత్రిక, అందులో సింగిల్ చాప్టర్ మాత్రమే ఉంటుంది. యోధా పత్రిక 1వ అధ్యాయంలో సో 11వ వచనంలో మనం చూస్తే పేజ్ నెంబర్ 227, బిలాము నడిచిన త్రోవలో బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. సో మన పరుగు అక్షయమైన కిరీటం పొందుకునే విధంగా ఉంటుందా, క్షయమైన కిరీటం పొందుకునే విధంగా ఉంటుందా అనేది మనకి తెలుసు. తను ఏం చేశాడు? దుర్నీతి వల్ల కలుగు బహుమానాన్ని కోరి ఏం చేశాడు? దాని వెనకాల పరిగెత్తాడు. కానీ ఈ వారంలో ఏ విషయాల్లో మనము దుర్నీతి కొరకు వచ్చే లాభాన్ని మనం అపేక్షించాము, అది కూడా ఆయన శరీర రక్తాల్లో పాలు పొందకముందు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలంట. పలానా విషయంలో దుర్నీతి కలిగి నేను ఉన్నాను, పరిగెత్తకూడని వాటి వెంట నేను పరిగెత్తాను ప్రభా అన్నది మనం ఒప్పుకున్నప్పుడు
ప్రభువారు మనకి అక్షయ కిరీటాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. ఇంకొక వ్యక్తి కూడా పరిగెత్తాడు, గెహాజీ. దేని వెనకాల? నయమాను ఇచ్చే గిఫ్ట్స్ వెనకాలన్నమాట. సో తనకేమొచ్చింది? అక్షయమైన కిరీటం రాలేదు. ప్రవక్త గారి దగ్గర ఉంటున్నాడు 24 గంటలు, దేవుని మహిమను చూస్తున్నాడు, ఆయన చేసే గొప్ప కార్యాలు చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తూ కూడా దేని వెంట పరిగెత్తాడు? నయమాను ఇచ్చే గిఫ్ట్స్ కోసం పరిగెత్తాడు. మనము కూడా అంతే. దేవుని శక్తి తెలుసు, దేవుని కార్యాలు తెలుసు, సత్యము తెలుసు, కానీ ఏదైతే మనం తీసుకోకూడదో వాటి వెంట మనం ఏం చేస్తూ ఉంటాం? పరుగెడుతూ ఉంటాం. సో నయమానికి వదిలేసిన కుష్టి ఎవరికి వచ్చింది? గెహాజీకి వచ్చిందనమాట. సో మన జీవితంలో కూడా వ్యర్థమైన వాటి వైపు మనం పరుగెడితే కనుక అక్షయమైన కిరీటాన్ని కోల్పోయే వారముగా ఉంటాము. కనుక మన పరుగు ఏ విధంగా ఉండాలి అంటే, మన కొరకు అక్కడ విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ మనం పరిగెడితే కనుక బిలాములాగా మనము తప్పు త్రోవలో దుర్నీతి వలన కలుగు బహుమానాల వైపు పరిగెట్టము. గెహాజీ వలె వ్యర్థమైన వాటి వైపు మనం పరిగెత్తాం. ఎప్పుడు ఎవరి వైపు చూసినప్పుడు? యేసు వైపు చూసినప్పుడు క్షయమైన వాటి వైపు మనం చూడకుండా అక్షయమైన కిరీటం కొరకు మనము పరుగెత్తే వారంగా ఉంటాం. సో అక్షయమైన కిరీటం పొందుకోవాలి అని అంటే రన్నింగ్ అథ్లెట్స్కి ఏముంటుంది? స్పిరిట్, వాళ్ళు ఫిట్గా ఉంటారు. అంటే ఏం తినాలో ఏం తినకూడదో వాళ్ళకి తెలుసు అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న డైటే వాళ్ళు యాస్టీస్గా తీసుకుంటే వాళ్ళు పరిగెత్తగలరంటారా? పరిగెత్తలేరు. వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందుకని అక్కడ పౌలు భక్తుడు ఏమన్నారు? అన్ని విషయాల్లో మితముగా ఉంటారంట. మనకు కూడా ఆత్మీయమైన క్రమశిక్షణ అనేది కావాలి. బహుమానం పొందాలి, అక్షయమైన కిరీటం పొందాలి, మన ట్రాక్లో మనం పరిగెత్తాలి అని అంటే మనకి స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది ఉండాలన్నట్టు, ఆత్మీయమైన క్రమశిక్షణ. లేకపోతే మనం ఏమవుతాం? కిరీటము రాదు అని దేవుడు తెలియపరుస్తున్నారనమాట. సో డిసిప్లిన్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఎవరి మీద ఉండాలి? మన గురి దేవుని మీద ఉండాలన్నమాట. అప్పుడు మనకి అక్షయమైన కిరీటం వస్తుంది అని తెలియపరుస్తున్నారు. సో చలికాలం కాబట్టి మనం ఏం చేస్తాం? ఇంకెక్కువసేపు నిద్రపోవాలనుకుంటాం. పందెంలో పరిగెత్తే వాళ్ళు మనలాగా ఇంకెక్కువసేపు పడుకోవాలనుకుంటారా? పడుకోరు. వాళ్ళు ఎర్లీగా లేచి ఏం చేస్తారు? ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటారనమాట. అంటే అందుకని ఈ యొక్క దైవభక్తి కూడా అన్నిటికీ కూడా దేవుడు ఏమంటున్నారు? జీవ సాధనమే అన్నదని చెప్తున్నారనమాట. సో మనకు కూడా ఏముండాలి? పరిస్థితుల్ని బట్టి మనము ఆత్మీయమైన సోమర్థనము ఇలాగ ఉండకూడదు. కానీ దేవుని రాకడ సమీపముగా ఉన్నది కనుక మనం ఏం చేయాలి? ఆయన వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తినప్పుడు ఆయన ఇచ్చే అక్షయమైన కిరీటాన్ని మనం పొందుకునే వారముగా ఉంటామనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఇక్కడ పరుగు పందెం గురించి చెప్తున్నారు కాబట్టి కాంపిటీషన్ అని కాదు. కాంపిటీషన్ ఎవ్వరికీ ఉండదు. మనల్ని మనం జయించినప్పుడే అక్షయమైన కిరీటాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. సో లాస్ట్గా ఏ కిరీటం ఉంది అని అంటే, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ చూస్తే అతిశయ కిరీటం అనేది మనం చూస్తున్నాం. 186వ పేజ్, మొదటి తెస్సలోనికైలు 2:19 ఇక్కడ ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అని. అంటే ఇది ఎవరికి ఇవ్వబడుతుంది అంటే, ఎవరైతే యేసుక్రీస్తు వారి యొద్దకు నశించిపోయే ఆత్మలను నడిపించేవారుగా ఉంటారో వారికి ఈ కిరీటం వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి ప్రభువారు కిరీటాలు పెట్టారు. ఎవరు ఆ యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తారో, ప్రభు వారు చెప్పిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తారో వారికి మాత్రమే ఆ కిరీటాలు. సో ఇక్కడ మనం చూస్తే అతిశయ కిరీటం, ఆనంద కిరీటం ఎవరికి అని అంటే, ఎవరైతే దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉంటారో తోటి వారిని, వారికి ఇచ్చే కిరీటం ఏంటి? ఈ కిరీటం ప్రభు వారు ఇస్తారంట. సో ఎప్పుడు కూడా మనల్ని మనం రక్షణలో నుంచి తొలగిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అలాగే దేవుడు మనకిచ్చిన మన కుటుంబంలోని వారిని, నోవా గారు ఏం చేశారు? తన ఇంటి వారందరి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశారు. సో మొట్టమొదటిగా మన ఇంట్లో వారిని ఎవరి వైపు మనం డైరెక్ట్ చేయాలి?
దేవుని వైపు డైరెక్ట్ చేయాలి. అప్పుడు ప్రభువారు ఇచ్చే యొక్క ఆనంద కిరీటం, ఈ యొక్క కిరీటాన్ని మనము పొందుకునే వారంగా ఉంటామన్నమాట. సో మన కుటుంబస్తులు ఎక్కడ దేవుని నుంచి తొలగిపోతున్నారు, ఏ విషయాల్లో వాళ్ళు దేవునికి దూరం అయ్యారనేది మనకేముండాలి, వాళ్ళ మీద ఒక కన్ను ఉండాలంట. అంతేగాని బాగా పెడుతున్నాంలే, అన్నీ చూస్తున్నాం, ఇది కాదు. ప్రాముఖ్యమైనది ఏంటి, స్పిరిచువల్ మ్యాటర్స్లో మనకి ఆ యొక్క గ్రహింపు ఉండాలన్నమాట. ప్రొవైడ్ చేయడం అందరూ ప్రొవైడ్ చేస్తారు, అది కాదు. దేవుని విషయాల్లో శ్రద్ధ కలిగి ఎవరు దేవునికి దూరంగా ఉంటున్నారు, ఎవరు దేవుని మార్గంలో నుంచి తప్పిపోయారు అనేది మనకి ఒక గ్రహింపు ఉండాలన్నమాట. వాళ్ళని మనం ఏం చేయాలి, దేవుని వైపు నడిపించే వారిగా ఉన్నప్పుడు ప్రభువారు మనకిచ్చే ఈ కిరీటాలు మనం కాపాడుకోవాలని చెప్తున్నారు. సో ఆల్రెడీ ప్రభువారు మనకు కొన్ని కిరీటాలు పెట్టారు. మనకిచ్చే వాటిని కూడా మనం ఏం చేయాలంట, ఇక్కడున్న వాటిని కాపాడుకుంటూ అక్కడ తీసుకోబోయే వాటి విషయంలో కూడా మనం ఏం చేయాలి, జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్తున్నారు. సో ఈ కిరీటాలు మనం ఏ విధంగా కోల్పోతాం, రెండు విషయాలు మనం చూస్తే కనుక, మనం విలాప వాక్యాలు చూస్తే, విలాప వాక్యాలు. సో కిరీటాన్ని గట్టిగా పట్టుకోవాలని అంటున్నారు, అది దొంగిలించబడకుండా. సో దొంగిలించబడకుండా మనం చేయవలసింది ఏంటి, ఎందుకు అవి దొంగిలించబడతాయి అనేది మనం చూస్తే, విలాప వాక్యాలు 5వ అధ్యాయము 16వ వచనం. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 16వ వచనం, 686. సో ఎందువలన కిరీటం పడిపోయింది అంటున్నారు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామని. సో దేవుడు మనకిచ్చిన కిరీటాన్ని పోగొట్టేది ఏంటి అని అంటే మన పాపమని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో శరీరక్తాల దగ్గరలో పాలు పొందవలసిన మనం ఏం చేయాలి, ఎక్కడ పాపము చేసి మనం దాన్ని కోల్పోయామో, ఆయన మహిమను మనం కోల్పోయామో ఆ విషయంలో మనం సరి చేసుకోవాలి. వీళ్ళు ఏ విధంగా ఒప్పుకున్నారు, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఇదే ప్రార్థన మనం చేయాలన్నమాట. దేవా, నేను పాపము చేసి ఉన్నాను, నీకు దూరం అయ్యాను అనేది ఆ మాటలు ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారు. ఎందుకు, దేవునికి మనకి మధ్య అడ్డుగున్నవి ఏంటి, మన పాపములు దోషములే అడ్డుగా ఉన్నాయి కనుక వాటిని సరి చేసుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. సో మన యొక్క కిరీటాన్ని అపహరించే వాళ్ళు ఇంకొకరు ఉన్నారు. ఎవరు అని అంటే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పేజ్ నెంబర్ 183, 19వ వచనంలో లాస్ట్ 4 లైన్స్ మనం చూస్తే, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. సో ఎవరు అపహరిస్తారంట, శిరస్సును హత్తుకున్నవాడు. మన శిరస్సు ఎవరు, యేసుక్రీస్తు వారే మన శిరస్సు. అంటే ఎవరైతే దేవుని యొక్క అధికారానికి లోబడిన వారు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, మనకిచ్చే బహుమానాన్ని అపహరించేవారుగా ఉంటారు. అంటే ఇది బయటోళ్ళు ఎవరో చేయరు, విశ్వాసులమని చెప్పుకునే వారే శిరస్సును హత్తుకునేవారుగా ఉంటారు. అంటే అన్ని విషయాల్లో మన సొంత ఇష్టం నెరవేర్చబడాలి, దేవుని కంటే ప్రథమ స్థానం మనకు కావాలి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, శిరస్సును హత్తుకోవట్లేదు అనమాట. దేవుని యొక్క అధికారానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తారంట, మన బహుమానాన్ని అపహరించేవారుగా ఉంటారు. సో మన సహవాసం ఎవరితో ఉంటుంది, శిరస్సును హత్తుకొనని వారితోనా, దేవునితో ఉండాలా? కానీ మనకి ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, శిరస్సును హత్తుకొనని వారు అన్నమాట. వీళ్ళతో మనం ఎప్పుడైతే కలిసి తిరుగుతూ ఉంటామో మన కిరీటం ఏమవుద్ది, అపహరించబడుతుంది. ఇక్కడున్న కిరీటాలు పోతాయి, అక్కడున్న కిరీటం కూడా మనకి రాదు. సో మన యొక్క సహవాసం ఎవరితో ఉండాలి, ఎవరితో మనం కలిసి ఉంటున్నాం, మన ఫ్రెండ్షిప్స్ ఎవరితో ఉంటున్నాయి, ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలంట. సో శిరస్సును హత్తుకొనని వాళ్ళు ఉంటే కనుక మనం ఏం చేయాలి, వాళ్ళతో మనం కట్ చేసుకోవాలి. వాళ్ళతో కట్ చేసుకోకపోతే ప్రభువారు మనకిచ్చే క్రౌన్ కట్ చేస్తారనమాట. అందుకని ఎవరైతే దేవుని అధికారానికి లోబడట్లేదో వాళ్ళతో మనము దూరంగా ఉండాలంట. వాళ్ళ ఫీలింగ్స్ మనకి ముఖ్యం కాదు, మనకి దేవునికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యమే ముఖ్యమని ఎంచుకోవాలన్నమాట. ఎప్పుడైతే పక్కోళ్ళ వైపు మనం చూస్తామో
దేవుని మనం దుఃఖపరిచే వారంగా ఉంటాం. లేదు, దేవునికి నాకు మధ్య ఉన్న బంధమే ముఖ్యం అనుకుంటామో మనం ఆయన్ని సంతోషపరిచే వారంగా ఉంటాం. సో మన సహవాసం ఎవరితో ఉంటుంది? లాస్ట్ వీక్ అంతా ఎవరితో మనం హ్యాంగ్ అవుట్ అయ్యాం, అది కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని చెప్తున్నారనమాట. ప్రభు, నా జీవితంలో ఉన్న రాంగ్ ఫ్రెండ్షిప్స్ తొలగించు అనేది మనము ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కిరీటమును అపహరించే వారికి మనము దూరముగా ఉండాలంట. ఆ కిరీటాన్ని పొందుకోవాలి అంటే మన సహవాసము దేవునితో ఉండాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో ఉండాలి. మనము శిరస్సును హత్తుకోవాలి. శిరస్సును హత్తుకొనని వారితో మనం ఏం చేయాలి? దూరముగా ఉండాలి. అప్పుడే ప్రభువారు మనకిచ్చే ఈ కిరీటాలన్నీ కూడా మనము పొందుకునే వారంగా ఉంటాం. సో ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పిందే ప్రభువారు మనకి చెప్తున్నారు. ఆల్రెడీ మనకి పెట్టిన కిరీటాలను కాపాడుకుంటూ పొందబోయే కిరీటాలను కూడా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఏ విధంగా? నీతిగా జీవించడం ద్వారా, ఓపికతో ప్రభువారి వైపు చూస్తూ మనము పరుగెత్తడం ద్వారా, అలాగే ఇతరులను దేవునిలోనికి నడిపిస్తూ మనం ఏం చేయాలి? ఈ యొక్క పరుగును మనం కొనసాగించాలి అని చెప్తున్నారు. సో శరీర రక్తాల దగ్గరకు వచ్చే ముందు మనల్ని మనం సుంకరి మోడ్లోనికి మనం రావాలన్నమాట. మనం జనరల్గా ఏ విధంగా ఉంటామంటే మందిరంలో మనం సెయింట్స్ లాగా ఉంటాం. సెయింట్స్ అంటే పరిశుద్ధులు. బయటికి వెళ్ళాక మెయిన్ డోర్ మనం దాటిన వెంటనే ఏ విధంగా ఉంటాం? సెయింట్ మోడ్ ఇక్కడ ఆఫ్ అయిపోద్ది, అప్పుడు శాట్నిక్ మోడ్లోనికి వస్తూ ఉంటాం అనమాట. అది ప్రభు వారు కోరుకోవట్లేదు. అలాగూ మనం మోడ్స్ స్విచ్ చేయకూడదు అనమాట. ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా. ఇక్కడ మనం బల్ల దగ్గర కూడా అంతే. ఎప్పుడైతే మనలో ఈ ద్వెమనస్ ఉంటుందో ప్రభువారు మనని అంగీకరించరు. ఆయన శరీర రక్తాల్లో పాలు పొందిన అది మనకి శిక్షావిధి కలిగిస్తుంది. కనుక మనం ఏ విధంగా ఉండాలి? నీతిగా ఉండాలి, ఏకదృష్టితో ఆయన్ని సేవించాలి, మనకిచ్చే కిరీటాలను కాపాడుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అటువంటి కృపలను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగండవైన మా తండ్రి, ఈ దినము దేవ నన్ను ప్రతి ఒక్క బిడ్డను మీరు ప్రేమించినటువంటి లేఖన భాగములను బట్టి మీకు వందనాలు దేవా. మేము కూడా నాయన తండ్రి కడ వరకు విశ్వాసమును ప్రభా నాయన విధేయతను ఓర్పును కలిగి నాయన తండ్రి మీ కొరకు జీవించటకు సహాయం దయచండి. ఫిలదెల్ఫియా సంఘము ఏ విధంగా ఉన్నారో మేము మా సంఘము ఆ విధంగా ఉండుటకు కృపలను దయచండి. మీరు త్వరగా వచ్చున్నారని ప్రభా పదే పదే మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. మేము నాయన తండ్రి మీ రాకను గూర్చిన వార్తను వింటూ ఉన్నాం. అనేక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాం. దయతో మమ్మలను క్షమించి మన్నించమని ప్రార్థిస్తున్నాను. మీ రాకడ కొరకు తగిన విధంగా సిద్ధపాటును కలిగి ఉండుటకు మాకు నేర్పించమని వేడుకున్నాను దేవా. మీరు మాకు అనుగ్రహించిన కిరీటాలను కాపాడుకుంటకు కృపలను దయచండి. అభిషేకం అనే కిరీటాన్ని ఏ విధంగా మేము కోల్పోతున్నామో మా దేహాలను అపవిత్రపరుచుకుంటూ నాయన తండ్రి ఈ కోల్పోయే వాటిని సరిచేసుకుంటకు కృపలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానం అనే కిరీటాన్ని కాపాడుకుంటకు కృపలను దయచేయండి దేవా, కృప చూపించండి. అలాగే ప్రభా మీరు నాయన తండ్రి మాకు నాయన తండ్రి ఇవ్వబోయే కిరీటాలు ఏ విధంగా కూడా మేము కోల్పోకుండా పాపమునకు దూరంగా ఉండుటకు నాయన సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో మీ అధికారంకు మేము లోబట్ట కృపలను దయచేయండి. ఎవరైతే మా జీవితాల్లో శిరస్సును హత్తుకొనే వారుగా ఉన్నారో వారికి మేము దూరంగా ఉండుటకు నాకు ప్రతి ఒక్కరికి మీరే నేర్పించమని, మీ శరీర రక్తాల్లో భయభక్తులతో నాయన పాలు పొందుటకు మాకు నేర్పించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు రక్తాల్లో పాలు పొందామండి. తన రాత్రి ఎవరంటే చెల్లించి